దాదాపుగా సంవత్సరం అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో పెన్షన్లని గానీ, లేకపోతే తల్లికి వందనం అని ఎంతమంది పిల్లలుంటే అంతమంది గానీ, ఈ రోడ్లు గానీ అన్ని నిదానంగా చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఎలా ఉందంటావు పరిపాలన? పరిపాలన బాగుంది. ఆయన గురించి ఢోకా లేదు. ఆదివారం వస్తే ఫస్ట్ తారీఖు, శనివారం ఇస్తున్నాడు పెన్షన్. 7 ఇచ్చేస్తున్నాడు ఇంటికాడికి వచ్చి. 4,000 కట్టకట్టి తీసుకొచ్చి ఇచ్చేళ్తాడు. ఎలా ఉపయోగపడుతున్నాయంటే ఇప్పుడు నేను పని చేయలేను, ఏదో దానికి వాడుకుంటాం. పని చేసేవాడు ఏదో ఒక పని చేస్తా మళ్ళీ ఇది వాడుకుంటా ఉంటాం. టాబ్లెట్లు దేనికో దానికి వాడుకుంటాం, అంతేగాని ఆ దానివల్ల ట్రబులే లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమీ చేయట్లేదు, ఏదో దొంగ హామీలు ఇచ్చి వచ్చాడు. అసలు నా పరిపాలన బాగుంది, నేను బటన్ నొక్కితే అందరూ డబ్బులు ఎక్కడ బటన్ నొక్కితే ఎర్ర బటన్ నొక్కితే పచ్చ బటన్ నొక్కేవాడు. ముందు పచ్చ బటన్ నొక్కేవాడు, తర్వాత ఎర్ర బటన్ నొక్కేవాడు. అప్పుడు బోల్తా పడిపోయింది. కేవలం పబ్లిసిటీ మాత్రమే తప్ప ఏమి పబ్లిసిటీ బాగా చేసుకున్నాడు తప్పనిచ్చి దేనికి ఉపయోగపడలా. మరి మళ్ళీ నేను వస్తా జనాల్లోకి వచ్చి పాదయాత్ర చేస్తా అంటున్నాడు. పాదయాత్ర చేసినా ఏం చేసినా మళ్ళీ రాడు. ఎందుకని? ఆయన దుర్మార్గ పరిపాలన. అంతకుముందు బదాడు మాట్లాడాలంటే భయపడేవాళ్ళం. ఇప్పుడు భయపట్ల ఎవరి వాళ్ళు స్వస్థగా బతుకుతున్నారు. అన్నా క్యాంటీన్ ఇదిగో సంవత్సరాల నుంచి పెడుతున్నాడు. అన్నా క్యాంటీన్, ఫ్రీ క్యాంటీన్. 5 రూపాయలకి ఎక్కడైనా దొరుకుద్దా బాబాయ్? 5 రూపాయలకి ఇక్కడ ఫ్రీయే. ఇక్కడ ఉచితమే. అసలు సిటీలో అయినా 5 రూపాయలకి ఆ భోజనం దొరుకుద్దంటావా? దొరకదు. ఇవాళ 100 రూపాయలు హోటల్లోకి వెళ్తే 5 రూపాయలు భోజనం పెడుతున్నాడంటే ఎంత గొప్పతనం. అట్లా రోడ్లు బాబాయ్, రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు బ్రహ్మాండం చేస్తున్నాడు. అంతకుముందు ఊళ్ళో బండి పోవాలని దడిచేవాళ్ళం మేము. ఇప్పుడు పబ్లిక్ కళ్ళు మూసుకుని వెళ్తున్నాం, హాయిగా వెళ్తున్నాం. జరుగుతున్న కళ్ళ ముందు ఇంత కనబడుతున్నా కూడా రోజా గారు లేకపోతే అంబటి రాంబాబు అసలు లాండ్ ఆర్డర్ ని తీసుకెళ్లి బొక్కలో ముందు వాళ్ళదే స్కామ్ అంతా. ఎందుకని? చీఫ్ లిక్కర్ కంపెనీలు కానీ అయ్యాన్ని కానీ వాళ్ళదే స్కామ్. బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, వీళ్ళంతా డూప్లికేట్ నాయకులే. దోసుకు 20 సంవత్సరాలు వెనకపోయింది ప్రభుత్వం. గవర్నమెంట్ 20 సంవత్సరాలు, 5 సంవత్సరాల్లో ఒకళ్ళకి ఉద్యోగం ఇలా. కనీసం ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాడు, లేకపోతే ఉద్యోగాలు ఇస్తున్నాడు. మళ్ళీ అట్లా మన గవర్నమెంట్ 26,000 పైచీలకు టీచర్ పోస్టులు ఉద్యోగాలకి, వాళ్ళు 16,000 పైచీలకు పోస్టులకి పరీక్షలు కూడా రాశారు. రాశారు, మాకు వాళ్ళు కూడా రాసి వచ్చింది. మెగా డిఎస్సీ లాగా రాసి వచ్చింది. సో ఇది అట్లా ఉద్యోగాలు ఇవ్వాలి, లేకపోతే ఏమన్నా వాళ్ళకి పని కల్పించాలని లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంత బాగా చేస్తున్నా కూడా పదే విమర్శలు గుప్పించడం, లేకపోతే బురద చల్లడానికి వాళ్ళ ప్రభుత్వం ఉంది. బురద చల్లడానికి చేసేవాళ్ళని ఆపడానికి, అంతకంటే ఏమీ లేదు. ఇంకా జనం అసలు ఆయన నమ్మకమే లేదు, నమ్మకం లేదు. పరిపాలన సూపర్ గా ఉంది. రైతు భరోసా ఇచ్చాడు, అన్నదాత సుఖీభావ వేస్తానంటున్నాడు. ఏది ఒకటి చేసుకొస్తున్నాడు. ఆయన బొక్కలు చేసిన బొక్కలన్నీ బూడిసి ఈయన పరిపాలిస్తున్నాడు. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదివి, ఇంట్లో 2 ఉంటే 2కి, 3 ఉంటే 3కి ఇచ్చాడు. 13,000 చొప్పున ఇచ్చాడు. వాళ్ళకి కూడా ఆర్థికంగా ఇది లాభమే కదా బాబాయ్? లాభమే. మరి పుస్తకాలకి, బట్టలకి, దేనికైనా లాభమే. పిల్లలకి అంత పరిపాలన ఎవరు చేయలే. సో మొత్తం మీద అయితే ఈ సంవత్సరం అంత పరిపాలన బాగానే ఉంది. ఈ సంవత్సరం పరిపాలన సూపర్ గా ఉంది. ఇంకా పెరిగింది పరిపాలన. ఉచిత బస్సులు అని కానీ ఇంకా అన్నీ తీరుస్తాడు. నమ్మకం కన్ఫర్మ్ బాబాయ్. అంటే సంవత్సరం నుంచి వస్తున్నాం కదా, ఈ రోజు రోడ్లు అని కానీ, లేకపోతే అన్నదాత సుఖీభావ పథకం కూడా డబ్బులు రైతులకు వేస్తామంటున్నారు. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా, 2 అయితే 2, 3 అయితే 3, 5 ఉంటే 5, అందరికి బ్రహ్మాండంగా పడ్డాయి. 13,000 చొప్పున. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి. జగన్ పరిపాలనలేమో 2 ఉంటేనేమో ఒకరికే ఇచ్చేవాళ్ళు. 2 చదువుకు వెళ్తున్నా కూడా 2 పేరు మీద ఒకరికే ఇచ్చేవాళ్ళు. ఈయన పరిపాలన సూపరు. ఎంతమంది అంటే అంతమందికి. అన్నా క్యాంటీన్ అన్ని నెంబర్ 1 ఉంది. ఇప్పుడు ఇది మనం ఇన్ని ఖర్చుల్లో ఉన్నాం. గత ప్రభుత్వంలో చాలా లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలైపోయింది. అటు అమరావతి బాగు చేయాలా, లేకపోతే రోడ్లు వేయాలా, ఏమీ లేకపోయినా కూడా నేనే బాగా చేశాను, నా పరిపాలనే బాగుందని జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన మంచి అనిపించుకోవాలంటే మంచోడికి చెడు చేయాలి కదా. చెడు చేయడానికి మామూలుగా ఏదో ఒక వంక పెట్టి మామూలుగా బురద చల్లటం తప్ప ఏం లేదు. జనాలు చూస్తున్నారు, చక్కగా చేస్తున్నాడు. ఈ సంవత్సరం నుంచి బాగానే ఉంది. అంతకుముందు బాగా ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది.
ఎవరి దాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు. పెన్షన్లు కూడా టయానికి ఇంటికి వచ్చి మరి లేపి మరి ఇస్తున్నారు 4,000 రూపాయలు చొప్పున. ఒకవైపు ఈ చంద్రబాబు గారు పథకాలు ఇచ్చుకుంటా పోతున్నారు, మరోవైపు లోకేష్ గారు ఆయన నియోజకవర్గంలో రోడ్లని కానీ లేకపోతే వైద్య సదుపాయం అని కానీ సంచార వైద్యశాల అని చెప్పి ఒకటి తిరుగుతూ ఉంటుంది కదా బాబాయ్. అవునండి, మీ దుగ్గిరాల నియోజకవర్గం వస్తుందండి. టాబ్లెట్లు అవన్నీ ఇస్తారా? చక్కగా నిన్నే వచ్చి తిరిగి వెళ్ళింది. అందరికి పొద్దున వచ్చి మామూలుగా పెట్టుకుంటారు, ఇంటికి వెళ్ళి మామూలుగా అనౌన్స్ చేసి వస్తారు, వచ్చి మంచి చెడ్డ అన్ని చూసి మామూలుగా చక్కగా బిల్లలు కూడా ఇచ్చి సాయంత్రం 6:30కి వెళ్ళింది బండి. డబ్బులు తీసుకుంటారా బాబాయ్? ఏమన్నా డబ్బులు మబ్బులు మాట్లాడే పని లేదండి, అన్ని ఫ్రీయే. డాక్టర్ గారు బాగానే చూస్తారా? చక్కగా అస్సలు అట్లాంటి ఏం లేదు. ఇంకా మళ్ళీ నీకు ఏదైనా ట్రబుల్ ఉంటే చెప్పండి అమ్మా అని అడిగి మరీ చేపించుకుంటున్నారు. బ్రహ్మాండంగా. లోకేష్ గారు గెలవక ముందు కూడా ఇవన్నీ చేసుకుంటా వచ్చారు. ఈ రోజు గెలిచిన తర్వాత మంత్రిగా ఆయన ఉన్నప్పుడు ఈ పనులు చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇలాంటి చిన్న చిన్న బళ్ళని కానీ లేకపోతే టిఫిన్ బళ్ళని కానీ ఆయన అన్ని బాగానే చూస్తాడు. అన్ని బాగానే చూశాడంటే చక్కగా చెప్పిన మాట చెప్పినట్టు చేశాడు. లోకేష్ అసలు ఏమి చేయలేడు, ఆయన వల్ల కాదు. ఆయన మరి అదేనండి, బురద చల్లాలంటే మరి ఎదుటోడిని తప్పుడు చేయాలంటే ఏదో ఒకటి బురద చల్లాలి కదా. ఇప్పటికీ రోజా గారు ఏదో ఒకటి అంటానే ఉంది కదా. అంటారండి, మరి అనకపోతే మామూలుగా వాళ్ళకి గడవదు కదా. ఎదుటోడిని మామూలుగా తిడితేనే కానీ వాళ్ళకి కడుపు నిండేది. మరి గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో మీరు గమనించింది ఏంటి? 100కి 90% ఇప్పుడు నెంబర్ 1 ఉందండి. ఎందుకు? ఆయన చేసే పరిపాలన అట్టుకుంది. పథకాలు ఏ పథకం కూడా మిస్ చేయకుండా ఒక్కొక్కటి ఇస్తా ఉన్నారు. అది ఆయన చెప్పిన మొత్తం చేస్తాడు. బతికున్న నాళ్ళు ఆయనకి డోకా లేదని మాకు కూడా డోకా లేదు. ఆయన బతికున్న నాళ్ళు ఎవరు నేను చెప్పుకుంటా, రేపు ఎలక్షన్లో నుంచుంటా, నేను ఇక్కడ ప్రెసిడెంట్గా నేనే గెలుస్తాను అనుకుంటా, నాకు ఓటేయాలిగా. నేను మంచోడని అనిపించుకోవాలంటే నాకు ఓటేయాలిగా. మరి నేనేదో ఒకటి చేస్తేనే కదా నాకు వేసేది. ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి 100కి 90% రాడు. ఒక్క ఛాన్సే. ఆయన 36 సంవత్సరాలు నేనే, 25 సంవత్సరాలు నేనే అన్నాడు. ఏది ఒక 5 సంవత్సరాల్లోనే సరిపోయింది. అది మొత్తం మీద అయితే ఇప్పుడు ఈ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ముగ్గురు బాగానే పనిచేస్తారు. నెంబర్ 1గా చేస్తున్నారండి, దాంట్లో డోకా లేదు. మాకు నచ్చింది, మాకు మాత్రం బ్రహ్మాండంగా ఉంది. సార్ దాదాపుగా సంవత్సరం అవుతుంది పరిపాలన. ఈరోజు చంద్రబాబు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అలాగే మీ స్థానిక ఎమ్మెల్యే లోకేష్ గారు ఆయన మంత్రిగా కూడా ఉన్నాడు. ఎలా ఉంది సార్ పనితీరు? ఎలా ఉందంట? పనితీరు బాగానే ఉంది, విగ్రహాలు బాగానే. ఏం బాగుంది సార్? పని వర్క్లు అవి నడుస్తున్నాయి కదా, బాగానే రోడ్లు అయ్యి పథకాలు ఎట్లున్నాయి సార్ ఈ రోజున? అభివృద్ధి పథకాల్లో భాగంగా బాగానే ఉన్నాయి పథకాలు. గ్యాస్ సిలిండర్ మాకు వచ్చినాయి, 2 సిలిండర్లు 2కి వచ్చినాయి. అమరావతిలో పనులు గతంలో ఏమనుకున్నారు? అసలు అమరావతి పరిస్థితి ఏమైపోద్ది అనుకున్నారు? గతంలో అంత ఇది లేదు కదా, ఇది ఉంటుందో ఊడిద్దా అన్నట్టు. మరి 3 రాజధానులు అన్నాడు ఆయన, ఏమైనా చేశాడంటారా? ఏం చేస్తే ఇంక ఈ గోళంతో ఎందుకు ఉండేది? ఏం లేదు, ఉండదే నాశనం అయిపోయింది అంటారు. ఇంకా నేనే వస్తాను, మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, జనాల్లోకి వెళ్తానని చెప్పి ఏం చేసినా జనంలో లేదు అసలు. లేదు, ఎందుకని అంటారు? భయం ఎక్కువ అయిపోయింది జనంలో, వస్తే ఎంత అరాచకం చేస్తాడు అని. చదువుకున్న వ్యక్తిగా ఒక మాట అడుగుతాను చెప్పండి. ఇప్పుడు ఈ రోజున లాండ్ ఆర్డర్ని ఏదో విధంగా డిస్టర్బెన్స్ చేయాలి, లేకపోతే అక్కడ గొడవలు సృష్టించాలి అనే ధోరణిలోనే ఆయన పర్యటనలు ఉన్నాయి తప్ప నిజంగా కార్యకర్తలకు కానీ లేకపోతే జనాలకు కానీ మేలు చేసేలాగా జగన్ గారి పర్యటనలు ఉన్నాయంటారా? లేదు, ఇది ఎవరికి ఉపయోగపడే ఇది కాదు కదా పర్యటనలు కానీ. అవన్నీ ఉపయోగపడే వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి చేసుకున్న వాళ్ళకి. ఇప్పుడు సొంత బాబాయ్ హత్య జరిగి వాళ్ళ చెల్లెలు గారు అదే కదా, ఆమెను ఓదార్చచ్చు, ఆస్తుల గురించి వాళ్ళని ఓదార్చచ్చు. అవన్నీ ఉపయోగపడే పనులు కాదు, ఏదో జనంలోకి వచ్చాను పోయాను అన్నట్టు చేసింది అది. సో జనం నమ్మరంటారు అయితే? జనంలో భయం ఏర్పడింది, ముందు పథకాల కంటే ముందు భయం. జగన్మోహన్ రెడ్డి అంటే అట్లా అరాచకం అప్పుడు అట్లా ఉంది కదా. ఇప్పుడు కొద్దిగా పర్లేదు అంటారా స్వేచ్ఛగా? అంటే కొంచెం తిరుగుతున్నారు, అదే కదా జనం ఇది ముందు కావాల్సింది అది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.